హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మాకు డే 3 అనమాట. ఎర్లీ మార్నింగ్ కూడా ఏం కాదు, 8 ఆ టైం అయితే అవుతుంది. ఫుల్గా మంచు పడుతుంది, వర్షం పడుతుంది. తిరుమల మొత్తం కూడా ఇలాగే ఉంది, వాళ్ళకి కిందంతా కూడా అలాగ లేదంట. బట్ ఏంటి, సర్వదర్శనం అలా చేయించుకునే వాళ్ళకి మాత్రం పాపం చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంది. వైకుంఠ ఏకాదశి ఈ 20 days నిలిపేయడం వల్ల అసలు ఎంత ట్రబుల్ అయిపోతుందంటే జనాలందరికీ. ఇంకా సరేలే, ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత లడ్డూలు అవి అయితే తీసుకోవాలి కదా. సో అందుకోసమే లడ్డూస్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే తిరుమలలో మామూలుగా మనం టికెట్స్ అవి రూమ్కి కానీ లేకపోతే దర్శనం కానీ టికెట్స్కి బుక్ చేసుకోకుండా రాకపోతే దర్శనమే దొరుకుతుంది. బట్ రూమ్కి మాత్రం కొన్ని హవర్స్ వెయిట్ చేయాలన్నమాట. ఏదో నా అదృష్టానికి నేను కొంచెం మంకీ వేషాలు ఇస్తాను కాబట్టి వెళ్ళి తీసుకెళ్ళి అలా వచ్చేసాను అనమాట. సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మొత్తం లడ్డూస్ అవన్నీ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. వచ్చేటప్పుడు ఇంకా నేను తిరుపతి నుండి కొంచెం ఏవో కొన్ని గుర్తులు అయితే తీసుకోవాలి కదా. వెంకటేశ్వర స్వామి బొమ్మను అలాంటివి కొన్ని నచ్చినవి ఉంటాయి నాకు. సో అవి తీసుకుందామని అనుకున్నా. చూడండి ఎంత బాగుంది కదా, అసలుకి చల్లగా మంచిగా మంచి పడుతూ ఎంత హ్యాపీగా ఉంది. అక్కడ గుండంలో దక్షేమో వాటర్ చూసాడు. నేను స్విమ్మింగ్ చేస్తా అంటాడు. అంత చల్లదనంలో స్విమ్మింగ్ ఏమక్కర్లేదు. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేసెస్ ఎట్లాగో అవే అక్కడే కదా. సో మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు అనేసి అయితే చెప్పారనమాట. సరే అనేసి ఇంకా మేమైతే లడ్డూస్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. మామూలుగా ఆధార్ కార్డు తీసుకెళ్తే మనిషికో లడ్డు అయితే ఇస్తారు కదా. సో మనకి ఎంట్రీ నుంచి వచ్చేటప్పుడు. సో ఇప్పుడు ఈ సర్వదర్శన కారణంగా ఇప్పుడైతే అలా లేదనమాట, మళ్ళీ బయటికి వచ్చి తీసుకోవాల్సిందే. సో అందుకోసమే ఇంకా సరేలే, ఇంకా ఉన్న వాటికైతే మనిషికైతే ఒక 2 అయితే తీస్తారు కదా. సో అవి ఒక 10 లడ్డూలు అయితే తీసుకెళ్దాము. ఇంకా దక్ష ఆధార్ కార్డు ఉంది కదా, ఇస్తారు ఇవ్వరు అనేసి అనుకున్నాను. బట్ దక్ష ఆధార్ కార్డు మీద కూడా ఇచ్చారనమాట. ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాం. ఇంకా చుట్టుపక్కల అన్ని తిరిగేస్తే ఒక పని అయిపోతుంది కదా. సో పైకి వెళ్ళిపోయి ఇంకా నేను హుండీలో నిన్న మేము లాస్ట్ టైం కూడా అంతే, మా మమ్మీ ఏదైతే ముడుపు కట్టిందో అది వేయడం మర్చిపోయింది. ఇంకా బయటికి వచ్చాక వేసింది అనమాట. సో ఇప్పుడు అట్లాగే మా అత్తయ్య వివాంశ్ వాళ్ళ మమ్మీ కొన్ని ఇచ్చారనమాట వెయ్యమని. సో ఆ అమౌంట్ యాజ్ వెల్ as నేను కొన్ని వేస్తా అనేసి మొక్కుకున్నాను. ఆ అమౌంట్ మొత్తం కూడా ఇంకా బయట హనుమాన్ టెంపుల్ ఉంది కదా, సో అక్కడైతే వేసేద్దామని డిసైడ్ అయినాము. అండ్ ఏవైతే మనం అక్కడ ముడుపులు మర్చిపోయి ఉంటామో అవి ఇక్కడ వేస్తే సరిపోతుంది, ఇవన్నీ కూడా లోపలికే వెళ్తాయని చెప్పారనమాట. సో అందుకోసమే ఇంకా ఇక్కడే వేసేసాము. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఈ మధ్యలో నేను కొంచెం నేను ఫ్రీ ఉన్నప్పుడల్లా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బట్ కొంచెం బిజీ ఉన్నప్పుడు మాత్రమే చాలా డేస్ స్కిప్ అయిపోతుంది, ఇంకా అది ఏం చేయలేను. సో ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ నేను వీడియోస్ పెట్టడానికనే ట్రై చేస్తుంటాను అనమాట. ప్లీజ్ నన్ను లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్తో నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే నేను మా అత్తయ్య ఏదైతే ఇచ్చారో అదైతే వేసేస్తున్నాను అనమాట. దాని తర్వాత నేను ఏదైతే వేయాలనుకున్నా అదైతే ఇంకా నేను దక్ష వివాంశ ముగ్గురు కలిసి అయితే వేస్తున్నాం అనమాట. సో లాస్ట్కి ఇంకా మా మమ్మీ వేసేటివేమో చిన్నగాడికి అయితే ఇచ్చింది. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాం. లాస్ట్కి మేము ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అదైతే దేవుడికి అయితే అందేలాగైతే చేసామన్నమాట. సో ఫైనల్గా మా తిరుమల ట్రిప్ అయితే అయిపోవచ్చింది. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో అదంతా కూడా ప్లాన్ అయితే చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళాలో ఏంటో అదంతా కూడా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత డిసైడ్ అవుతాం. అంటే ఆన్ ద వేలో డిసైడ్ అయ్యి నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి ఉన్నాయి, మాకు టైం ఎంత సరిపోతుంది. మాకైతే ఇంకొక 3 days అయితే ఉందన్నమాట. సో ఈ 3 daysలో మేము ఏమేమి కవర్ చేయగలుగుతామో అవన్నీ అయితే మేము ఆల్రెడీ వచ్చి ఇక్కడికి 3 days అవుతుంది. సో ఈ 3 days అయిపోయినాయి, ఇంకో 3 days అనుకున్నాం అనమాట. మొత్తం 6 days ట్రిప్ అయితే వేసుకున్నాము. ఈ 3 daysలో ఇంకా బ్యాలెన్స్ ఏమి ఉన్నాయి, మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అవన్నీ కూడా ఆలోచించుకొని బడ్జెట్ కూడా చూసుకొని సో ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఇంకా మేము కార్లో కూర్చున్నాక అవన్నీ డిస్కస్ చేసుకోవాలి. మా వారు పాపం దక్షతో మనీ వేయిద్దామని ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా పాపం వాడు చెయ్యి అయితే అందట్లేదు. ఇంకా సర్లే ఇంకా కిందేసే అనేసి మామూలుగా ట్రై చేయించాము. బట్ అవి కింద అయితే పడిపోయాయి అనమాట. మళ్ళీ ఇంకా ట్రై అండ్ ట్రై అన్నట్టు ఇంకా వాడు లోపల వేసేలాగైతే ట్రై చేస్తున్నాము. బట్ అది ఇంకా వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా ఇక్కడికి వచ్చేసి మామూలుగా వీడియోస్లో అవన్నీ చూపిస్తారు కదా, సో ఆ ప్లేస్ ఇదే అనమాట. సో ఇక్కడికి వచ్చేసి అందరు వీడియోస్ అయితే తీసుకుంటారు. నాకు ఈ గుంపులో అంత దగ్గరికి వెళ్ళి వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. నాకు జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఇంకా అందుకోసమే ఇంకా లడ్డు తీసుకోవడానికి కౌంటర్కి అయితే వచ్చి నించున్నాము. ఇవన్నీ కూడా లడ్డూస్ అనమాట. సో మనకి 50 rupees ఒక లడ్డు అండ్ ఓన్లీ క్యాషే రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆన్లైన్ ఇంకా తిరుమల అంటేనే ఎక్కువ క్యాష్ ప్రిఫర్ చేస్తారు, లేదా ఏటీఎం కార్డు డెబిట్ కార్డ్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా క్రెడిట్ కార్డ్స్ అయితే నాకు ఐడియా లేదు, కానీ మెయిన్గా అయితే క్యాషే కావాలి అంటారు. కొన్ని చోట్ల అయితే అసలు కార్డ్స్ అయితే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో ఇంకా తిరుమల వచ్చాము, ఎట్లాగో బొట్టు పెట్టించుకుందాం. మా వారైతే అసలు బొట్టు ఏమొద్దు అంటారు. బట్ నేనే కొంచెం వీడియోస్, ఫొటోస్కి కానీ లేకపోతే బాగుంటుంది కదా తిరుమల వచ్చినప్పుడు అనేసి అందరం అయితే ఇంకా పెట్టించేసుకున్నాం అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనం ఎంత వేసినా అంత తీసుకుంటారు మామూలుగా ఇక్కడ యాదగిరిగుట్టలో. బట్ అక్కడైతే 10 rupeesకి ఒకరికి పెట్టారనమాట. ఇంకా సరేలే పోతే పోయింది, ఇంకా మనకేంది
వాళ్ళు కూడా మన వల్ల వాళ్ళు కూడా ఏదో ఒకటి ఫుడ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, మన వల్ల సపోర్ట్ ఉంటుందిలే, ఈ 50 రూపీస్ ఏముందో నా కొడుకో చాక్లెటో బిస్కెటో వస్తుంది అనేసి సరేలే అని ఇంకా పెట్టించేసుకున్నాం అనమాట. మమ్మీ వాళ్ళకి అలా పెట్టించి నేను మమ్మీ అయితే చిన్నగా పెట్టించుకున్నాము. సో ఇంకా అందరం సెల్ఫీ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ ట్రిప్ ఇంకా ఏంటి ఎలా ఉంటుంది అన్నీ కూడా నేనైతే ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ప్లీజ్ నా వీడియోస్ని అయితే స్కిప్ చేయకండి. ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకా వీడియోస్ కొన్ని రీల్స్ అయితే తీసేసుకుంటున్నాము. ఆ తర్వాత కింద పాప మా డ్రైవర్ తిన్నాడో లేదో వాడైతే వెయిట్ చేస్తుంటాడు కదా, బయట అయితే తినేయమని చెప్పాము, బట్ ఏం చేస్తాడో ఏంటో తెలియదు. ఆ పిల్లగాడు కొంచెం మొహమాటంగా ఉన్నాడు. సో ఇంకా మేము వెళ్ళి దాని తర్వాత తిన్నారో లేదో అడిగేసుకొని ఇంకా ఇన్ కేస్ తను తినకపోతే బ్రేక్ఫాస్ట్ అయి చేయించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. మా మమ్మీ చిన్ను ఎంత క్యూట్గా ఉన్నారు కదా గుండులో. అండ్ నేను కూడా ఎలా ఉన్నానో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవ్వరు కూడా గుండు చేయించుకోకు బాగుండదు అని అంటున్నారు. సో అట్లా అన్నా సరే ఎందుకు బాగుండదు, నేను చేయించుకుంటా అని చెప్పి నాకు ఏమైనా వద్దు చేయొద్దు అంటే చేయడం అంటే మహా ఇష్టం అనమాట. సో ఆ తిక్కతో వాళ్ళు వద్దన్నా సరే నేనైతే చేయించుకొని బాగున్నా కదా అని ప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అందుకోసమే నేను గుండులో కూడా ఎలా ఉన్నానో ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో దట్ ఇన్ కేస్ బాగుంటే చూసావా నేను బాగున్నా అనేసి కమెంట్ పెడుతున్నారు కదా, అది నేను వాళ్ళతో డిబేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే నా వీడియో, నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అవన్నీ అయితే మీకైతే షేర్ చేస్తాను. నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.